సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఇప్పటి వరకు మనమైతే ఇన్పుట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, స్ట్రింగ్ లో సేవ్ అవుతుంది కదా, స్ట్రింగ్ లో తీసుకుంటాం. అక్కడ నుంచి మళ్ళీ మనం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని దాని ద్వారా మనం ఇంట్ ఆఫ్ అని చెప్పేసి నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ అని చెప్పేసి అట్లా మనం టైప్ కాస్ట్ చేసుకొని మనకు కావాల్సిన డేటా టైప్ లోకి మార్చుకొని అప్పుడు మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం పర్టికులర్ గా ఇంటీజర్ లోకి ఇస్తే ఇంట్ అని రాయాలి, అదే ఫ్లోట్ అని ఇస్తే ఫ్లోట్ లో రాయాలి. కొన్నిసార్లు మన కోడ్ అనేది రెండింటికి పనిచేసే విధంగా ఉండాలి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇంట్ ఆఫే కాదు, ఆల్టర్నేటివ్ ఇంకేదైనా ఉందా దానికి కాకుండా అంటే, సో దానికి ఆన్సరే మనం ఈ ఈవాల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ద స్పెల్లింగ్ ఈజ్ ఈవిఏఎల్. ఈవాల్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేసి మనం సింపుల్ గా రాసిస్తాం. అది మనం ఇచ్చినప్పుడు డేటా అనేది సిస్టమే డిఫైన్ చేసుకుంటుంది. అది ఫ్లోట్ లో కన్వర్ట్ అయిపోతుంది, ఇంటీజర్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో అట్లా మనం ఇంట్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేసే పని లేకుండా పద్దాకల సింపుల్ గా మనం ఈ వాల్ ఆఫ్ అని చెప్పి యూజ్ చేయొచ్చు, ఆర్ ఈవిఏఎల్ ఇలా ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏమన్నాము, సారీ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సంథింగ్ అన్నాం. సో టైప్ ఆఫ్ ఎక్స్ కొడితే ఏమొచ్చింది, ఎస్టిఆర్. నేను స్ట్రింగ్ ఇచ్చాను, ఎస్టిఆర్ అని చెప్పి క్లాస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ నేను 10 ఇచ్చాను. 10 ఇచ్చినా కూడా ఏమొచ్చింది, ఎస్టిఆర్ వచ్చింది. ఎందుకు, ఇన్పుట్ ఫంక్షన్ లో మనం ఇన్పుట్ గా ఏది ఇచ్చినా సరే అది స్ట్రింగ్ లోనే తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఫ్లోట్ ఇచ్చినా సరే అదేమవుతుంది, అవును ఎస్టిఆర్ లోనే తీసుకుంటుంది కదా. అదే మనం ఈ వాల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే, ఈ వాల్ ఆఫ్ అని చెప్పి కనుక యూజ్ చేయగలిగితే, ఈ వాల్ ఆఫ్ అని చెప్పి కనుక మనం యూజ్ చేయగలిగితే మనం స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ లో తీసుకుంటది, లేదు ఇట్లా మనం ఒక ఇంటీజర్ వాల్యూ ఇస్తే ఇంటీజర్ లో తీసుకుంటది, లేదు మనం ఒక ఫ్లోట్ వాల్యూ ఇస్తే ఫ్లోట్ వాల్యూ తీసుకుంటారు. ఓకేనా, ఓకే, బూలియన్ వాల్యూ ఇస్తే బూలియన్ వాల్యూ కూడా తీసుకుంటారు. సమ్ స్మాల్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక మనం లిస్ట్ ఇస్తే లిస్ట్ రూపంలో తీసుకుంటారు. అంటే మనం టైప్ క్యాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 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 ఇంటీజర్, సో ఇంట్ ఆఫ్, ఇది ఫ్లోట్. సో వీటన్నిటికీ రీప్లేస్మెంట్ లాగా ఇది ఈ వాల్యూ మెథడ్ అంటే బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంట్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ అని చెప్పేసి మనం చెప్పకూడదు. అది తప్పు కాదు, కానీ అది ఎగ్జాక్ట్ కరెక్ట్ అవ్వదు. ఓకే, మనం ఈ ఈ మెథడ్ ఆన్సర్ చెప్పామంటే దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ మనం చూడండి, టప్పులు ఇస్తే టప్పుల్లో ఆటోమేటిక్ గా తీసుకుంటారు. ఈ వాల్యూ మెథడ్ తీసేసి మనం ఇది ఇచ్చామంటే అది స్ట్రింగ్ లో తీసుకుంటారు. ఓకే, సో ఈ వాల్యూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ వెరీ టైం సేవింగ్ ప్రాసెస్ అండ్ కోడ్ సేవింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, చూడండి, సో సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఈ వాల్యూ ఆఫ్ 10, 20, 30 ఇలా మనం చేయలేం. ఓకే, జస్ట్ టైప్ క్యాస్ట్ చేయొచ్చు కానీ ఇట్లా మనం యూజ్ చేయలేం అనమాట ఈ వాల్ మెథడ్. ఓకే, సో ఇలా చూడండి, దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మనం డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్ పెట్టలేము. ఓకే, ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. సో సింగిల్ కోట్ డబుల్ కోట్స్ పెట్టుకోవాలి. ఓకేనా, సో దట్స్ ఆల్ అబౌట్ ఈవాల్ మెథడ్. ఇట్స్ మోస్ట్ యూస్ఫుల్. మీరు ప్రొఫిషియెంట్ గా కోడింగ్ చేయాలి, ప్రొఫిషియన్సీ కోడింగ్ లో రావాలి అంటే ఈ మెథడ్ అనేది మీకు బాగా గుర్తుండాలి. సో ఇంట్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్ ఇట్లా కాదు, ఫ్లోట్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్ అట్లా కాదు. ఓకే, బూల్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్, నో, ఈ వాల్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్, ఇలా అలవాటు చేసుకోండి. విల్ బి మోస్ట్ ఎఫెక్టివ్ కోడర్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాము. అంటే దాన్ని కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.